ఈ రోజుల్లో ప్రజెంట్ ఈ జనరేషన్లో ఒక ఫ్యామిలీలో అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ సంస్కారవంతంగా పెంచాలన్నా, వాళ్ళని కరెక్ట్ వేలో తీసుకురావాలన్నా, ఒక చదువు విషయంలోనే కాదు ప్రతి విషయంలోనూ ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం పెంచుకోవాలంటే, అంటే అబ్బాయిల కంటే ఫ్రీడమ్ ఇచ్చి అమ్మాయిలకు ఫ్రీడమ్ ఇవ్వకుండా అలా కాకుండా, అలాగని అమ్మాయిలకు మరీ ఫ్రీడమ్ విడిగా ఇవ్వకూడదు. అంటే ఒక అమ్మాయిని అండి ఇలా మాట్లాడడం తప్పేం కాదు, కరెక్టే. ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి టైం సరిపోవడం లేదు, పిల్లల్ని ఎలా పడితే అలా వదిలేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య అంటే చాలా కాలం నుంచి ఇది రన్నింగ్లోనే ఉంది, అమ్మాయిలకి మోకాళ్ళ పైదాకా నిక్కర్లు వేస్తున్నారు, పెద్ద పిల్లైనాక నిక్కర్లు వేసేస్తున్నారు. ఇంకా ఆ అమ్మాయి బాడీ గురించి, ఇది నేను ఆడపిల్లని, నేను నా బాడీని సరిగ్గా చూసుకోవాలి, నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, నేను ఇలా ఉండకూడదని అమ్మాయికి ఎలా తెలుస్తుంది? పేరెంట్స్ చెప్పకపోతే అమ్మాయికి ఎలా తెలుస్తుంది? టీనేజ్ అమ్మాయిలను కూడా ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే ఆ అబ్బాయితో సమానంగా మోకాళ్ళ పైకి నువ్వు ఏదో బీనియన్ స్టైల్లో నిక్కర్లు వేస్తే 16, 18 ఏళ్ళు 20 ఏళ్ళు అట్లాంటి పిల్లలు కూడా మీరు నిక్కర్లు వేసి పెంచేస్తే, ఆ అమ్మాయి రేపు పెళ్లి చేసి ఒక ఇంటికి పంపిస్తే ఆ అమ్మాయికి ఏం తెలుసు సంస్కారం? ఆ అమ్మాయి ఎలా కాపురం చేస్తారు? వాళ్ళు ఎలా కలిసి కాపురాలు చేయగలుగుతారు? వాళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారు చెప్పండి? దయచేసి పేరెంట్స్కి నేను చెప్తున్నాను, ఆడపిల్లల్ని బట్టలు పద్ధతిగా వేసి పెంచి నేర్చుకోండి. ఇది అందరి పేరెంట్స్కి కాదు, దయచేసి కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది ఇది. చాలామంది సీవిలేజ్లో అమ్మాయిలకి మోకాళ్ళపైకి నిక్కర్లు వేసి పెంచేస్తున్నారు. 5 ఏళ్ళ వరకే అది, ఆడపిల్లకి 5 ఏళ్ళ వరకే ముద్దుగా ఉంటుంది, తర్వాత వేసామంటే చాలా డేంజర్, జాగ్రత్త. ఇంకా ఈ జనరేషన్ అంటే ఇప్పుడే ఎలా ఉంది, ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఏమో చూడలేము. దయచేసి పేరెంట్స్ సీరియస్ తీసుకోండి ఈ విషయాన్ని. కానీ మీరు ఎస్సీ తీసుకున్నాము ఈ విషయం, లేదంటే స్కూల్ చేసి పడేసేయండి. కానీ సీరియస్గా చెప్తున్నాను, చాలామంది నా కళ్ళ ముందు చూస్తున్నాను. నేను అప్పటికి చెప్పేస్తుంటా కొంతమందికి, వాళ్ళు ఏమైనా అనుకోని చెప్పేసి, ఇలా పద్ధతి కాదమ్మా అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.